ఇప్పుడు నిజంగానే మీకు దేవుడు వస్తుందా? షూర్గా? షూర్ అక్క, పక్కా? పక్కా. మీకు రాదనుకుంటా. వస్తుంది. యాక్టింగ్ మిగతా ఇంటర్వ్యూ అలా ఎలా చెప్పగలుగుతావు అక్క? రాదు మీకు? వస్తుంది. యాక్టింగే చేస్తున్నారు మీరు. ఏం జరిగింది ఇప్పుడు? తెలీదక్క. మనం ఎక్కడున్నాం? ఇంటర్వ్యూలో ఉన్నాం. మరి కొద్దిసేపు ఏం జరిగింది? ఈ కొద్దిసేపు తెలీదా? అంటే మిమ్మల్ని మీకు దేవుడు రారు, నాటకం ఆడుతున్నారు అని క్వశ్చన్ చేస్తే ఆ కోపం మీద దేవత వస్తున్నారా మీకు? లే, ప్రూవ్ చేసుకోవాలి కదా మరి. అబద్ధం అంటుర్రు, ప్రూవ్ చేసుకోవాలి కదా నేను నిజమని. ఇప్పుడు నిజంగానే మీరు ఇందాక అన్నట్టుగా ఒక వైబ్, మనకి డోల్స్ కొట్టుడు కానీ, ఒక అగరబత్తుల స్మెల్ కానీ, లేదంటే పాటలు కానీ, ఈ 3 వైబ్లు ఇట్లాంటి వైబ్స్ ఉంటేనే మనకి దేవత అనేది లోపల వస్తుంది. కానీ ఆటోమేటిక్గా మీరు ఇంటర్వ్యూలు చేస్తున్న టైంలో, మీరు ఇంటర్వ్యూలో ఉన్న సిచ్యువేషన్లో ఒక కుర్చీ మీద కూర్చొని అలాంటి సిచ్యువేషన్లో దేవత ఎలా వస్తుంది? వస్తుంది. ఎలా? ఎందుకు రాదక్క? ఇప్పుడు నువ్వు గుడికి వెళ్తావు, దేవుడిని మొక్కుతావు, మళ్ళీ ఒక్కొక్క వెళ్ళలేని సిచ్యువేషన్లో వెళ్ళకుండానే మనసులో మొక్కుతావు కదా, దేవుడా నువ్వే ఉన్నావు చూసుకో అనేసి. ఇది కూడా అంతే, వైబ్ వస్తేనే, సౌండ్స్ వస్తేనే అలానే రావాలని లేదు కదా. అంటే అట్లా రావాలని ఏం లేదు, ఆటోమేటిక్గా మనకి అనిపించినప్పుడు వచ్చేస్తారా? అంటే తలుచుకోవాలి, మనల్ని ఒకరు తప్పు అన్నప్పుడు అది నిజంగా నేను ఉన్నానని తెలుసుకోవాలి కదా అక్క, ప్రూవ్ చేసుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు మీరు ఇంట్లో పూజ చేస్తున్నారా? చేస్తున్నా. ఎప్పటి నుంచి? అంటే ఇప్పుడు 9th నుంచే చేస్తున్నా. అప్పటి నుంచి అమ్మవారు వస్తుంది కాబట్టి అప్పటి నుంచే నేను పూజలు చేస్తాను. అంతకుముందు పూజలు లాంటివి, దేవుళ్ళని నమ్మడం లాంటివి, గుడికి రథాలు అసలు ఏం లేకపోతుండే. అప్పటి నుంచి ఏం లేదు, తర్వాత మీకు ఎప్పుడైతే దేవత వచ్చారో అప్పటి నుంచి మీరు పూజిస్తున్నారు. ఓకే, ఎవరెవరిని? రేణుక ఎల్లమ్మ తల్లిని, రేణుక ఎల్లమ్మ తల్లిని, పోషమ్మని, అందరినీ ఆల్మోస్ట్ అందరినీ అలాగే పూజిస్తా. కాకపోతే ఎక్కువ అయితే రేణుక ఎల్లమ్మనే పూజిస్తాం. ఓకే, మీకు వచ్చే దేవత కూడా ఆవిడనే. ఓకే, ఎప్పుడైనా ఏదన్నా మీకు కొన్ని సిచ్యువేషన్స్లలో ఇది చెడు జరుగుతుంది, ఇది మంచి జరుగుతుందని ముందుగానే తెలిసిపోతుంది కొంతమందికి, అలా మీకు ఏమైనా తెలుస్తుంది అక్క? ఏం ఇన్సిడెంట్లు తెలిసినాయి మీకు ఎప్పటిదాకా? అంటే డాడీ ఇంట్లో యాక్సిడెంట్ గురించి తెలిసింది, నా మీద ఎవరైనా చేతబడి చేసినా కానీ అది కూడా తెలుస్తుంది. లైక్ ఇప్పుడు నా మీద అమ్మవారు ఉంది కాబట్టి నా మీద చెడు జరగదు, ఎవరైనా చేతబడి చేసినా అవి జరగవు కదా. సో మమ్మీ వాళ్ళకి, తమ్ముడికి, డాడీకి ఏమైనా చేస్తే అది కూడా తెలుస్తుంది. ఇలా నాకు అయితే లేదని మీకు చూస్తుర్రు మమ్మీ అనేసి. మీ మీద చేతబడి కూడా చేస్తారా? చేసిరక్క. ఎవరు చేస్తారు? ఇక పేర్లు చెప్పొద్దు కానీ మా విలేజ్ వాళ్ళే. అలా చేయడం వల్ల నా మీదకి వచ్చిన చేతబడి అమ్మవారు, ఇక ఆవు మీద కూడా అమ్మవారు ఏం పోమని పంపించలేదు, బట్ ఆటోమేటిక్లీ ఆవు చనిపోయింది. ఆ టైంలో ఆవు ఒకటే మేల్కొని ఉందంట. అంటే ఆవు కట్టేస్తారు కదా అక్క నైట్ టైంలో, అలా అని కట్టేయకుండా వదిలేస్తే ఆవు చనిపోయింది. ఆవు చనిపోయింది? చాలా పెద్ద ఆవు అక్క, ఆవు చనిపోయింది. అంటే మీ మీదికి జరుగుతున్న చేతబడి మీ మీదికి రాకుండా రేణుక ఎల్లమ్మగా అడ్డుపడితే ఆవు మీదకి వెళ్ళి ఆవు చనిపోయింది. అంటే కట్టేసి లేదా ఆవు? కట్టేసి లేదంటే తిరుగుతుందంట ఆ టైంకి, నైట్ 1 అలా అవుతుంది. మీదేనా అది? లేదు మాది కాదు, వేరే వాళ్ళది. అంటే మాకు ఇట్లా చుట్టాలు అవుతారు ఏదో అంటారు కదా, పాలోళ్ళు అంటారు కదా, అలా అని వాళ్ళది, మా తాత వాళ్ళది. వాళ్ళది ఎలా చనిపోయిందో మీకు తెలుసా? మొత్తం తెలుసు. అంటే చనిపోయిన రోజే తెలుసా, తర్వాత తెలిసిందా? చనిపోయిన రోజే ఆల్రెడీ చెప్పిన మమ్మీ వాళ్ళకి, మమ్మీ ఏదో చెడు జరుగుతుందేమో, మనసు కనిపిస్తుంది, ఇట్లా నాకు కళ కూడా వచ్చింది ఆవు చనిపోతుందని చెప్తే నెక్స్ట్ డేనే అలా జరిగింది. ఆ నెక్స్ట్ డేనే ఆవు చనిపోవడం. ఆల్రెడీ నైట్ అనిపించింది ఎవరో బయట పిలుస్తున్నట్టు, ఇలా చేతబడి చేసే వాళ్ళు కూడా నాకు బయటికి పిలుస్తున్నట్టు, ఇలా నా మీదికి చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. మళ్ళీ బయటికి వచ్చి చూసే వరకు అక్కడ ఎవ్వరు ఉండరు. ఏ సమయంలో? నైట్ అది కూడా 1-12 తర్వాత. మీరు 10వ తరగతిలో ఉన్నప్పుడు? 9? ముందు నుంచే, 9 నుంచి ఉన్నప్పటి నుంచి. అంటే మీ మీదనే ఎందుకు టార్గెట్ చేయాలి? మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు కదా, మీ మీదనే చేతబడి చేసేటోళ్ళు ఎందుకు అయ్యి ఉంటారు? అంటే మీరు చిన్న పాపనే కదా వాళ్ళ. అది కూడా పాయింటే కదా అక్క. ఇప్పుడు వరకు మా దాంట్లో చేతబడి చేయడం,
లైక్ ఇలాంటివి దేవుళ్ళని ఎక్కువ నమ్మకపోతుండే, చేతబడి కూడా చేస్తారా అనే ఇది మీద ఉంటుండే. మేము నమ్మకపోతుండే, లైట్ అనుకుంటుండే. అని ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో సొంత మా పిన్నే చనిపోయింది, మా డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్. అలా వాళ్ళకి చేసిర్రు, ఆమె చనిపోయింది. అప్పటి నుంచి ఇక నమ్మాల్సి వచ్చింది అక్క. చాలా వరకు ఇక నువ్వు నన్నే ఎందుకు టార్గెట్ పెడతారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో అనేసి అంటున్నావు కదా. ఇప్పటి వరకు మా దాంట్లో అంటే ఎవరు ఈ స్టేజ్ దాకా రాలేదన్నమాట. ఇంటర్వ్యూస్ ఇవ్వడం, లైక్ విలేజ్లలో కానీ 10 మందిలా, అరే ఈ పాప ఇలా ఉందిరా, ఇప్పుడు చాలా మంచిగా అయింది, అందరినీ బాగా చూసుకుంటుంది, ఇలా అడిగే వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా చాలా మంచిగా అవుతుంది అని అంటూ ఉంటారు కదా. అలా అని అరే వీళ్ళు ఎక్కడ ఒక స్టేజ్ మీదకి అంటే ఒక స్థాయికి ఎదిగిపోతారో అనే ఇది మీద నన్ను టార్గెట్ చేస్తుర్రు. ఈ పాప ఉండొద్దు, ఎందుకుంటుంది ఇంత చిన్న వయసులోనే, అసలు అమ్మవారు ఎందుకు వస్తుంది, అసలు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు ఎవరి కోసం వస్తుంది, రావద్దు అసలు. ఇప్పుడు మా విలేజ్లో ఎలా అంటే ఎక్కువ చేతబడి చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళు వచ్చి ఇలా విలేజ్ వాళ్ళందరూ వచ్చి ఇలా నన్ను అడిగిరంట, అక్క మా దాంట్లో చేతబడి ఎవరున్నారు, పేరు పెట్టి చెప్పగలుగుతావా అంటే, పేరు పెట్టకుండానే అమ్మవారు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చిందంట, అది వీళ్ళే వీళ్ళే అనేసి. అప్పటికి వాళ్ళు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయారు. అంటే మీరు భయపడి దేవుడు వచ్చి కూర్చున్నారు సమయంలో లేచి వెళ్ళిపోయారు అన్నమాట. అరే నా గురించి ఎక్కడ బయట చెప్పేస్తుందో, పాపం అన్నీ చెప్పేస్తుంది. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా అరే ఏదున్నా చెప్పేస్తుంది అంటారా ఆ ముఖం మీదనే, పోదామని చాలా వరకు వస్తారు. ఇలా చేతబడి ఎవరి మీద చేసినా కానీ ఇలా మన మీద ఉందేమో చూపించుకొద్దాం అని చాలామంది వస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏ ఏ సందర్భాల్లో కూర్చుంటారు ఇంట్లో? ఆదివారం, మంగళవారం, శుక్రవారం. ఆ టైంలో మీకు మీ ఊరు జనాలు కానీ ఎక్కడి నుంచి అయినా కానీ వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. ఎలా మీరు ఏమన్నా డబ్బులు తీసుకుంటారా? లేదక్క, తీసుకోలేదు ఇప్పటి వరకు. డబ్బులు లాంటి వాళ్ళకి తోచినంతనే పెడతారు కానీ నువ్వు ఇంత పెట్టు ఇలా అయ్యు అని ఎవరి దగ్గర అడగలేదు. అంటే వచ్చి మీరు పూజ చేసే సమయంలో అంటే మీకు కరెక్ట్గా అంటే చాలామంది ఇట్లా చెప్పేవాళ్ళు, వాళ్ళ ఒక డేట్స్ ఉంటాయన్నమాట, ఆ టైంలోనే పూజ చేసి ఆ టైంలో కూర్చుంటే చెప్తారు, ఆ టైంలో దేవుడు వస్తారు అని. మీకు కూడా అంతేనా? సేమ్ అక్క. ఓకే. ఆదివారం ఏమో మార్నింగ్ 9 నుంచి 5 వరకు, అంతే. 5 వరకు కూర్చుంటాం. ఇక వచ్చే మధ్యలో లేస్తా అప్పుడప్పుడు. వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు. అంటే రెగ్యులర్గా ఎంతమంది రావచ్చు దాదాపుగా? ఒక 1 సండే రోజే, సండేనే ఎక్కువ వస్తారు. మిగతా మండే ఇప్పటిదాకా మంచి జరిగిన వాళ్ళు ఎవరు అన్న? చాలా మంది ఉన్నారు. చాలా మంది మా వాళ్ళ బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అత్తమ్మ వాళ్ళు కానీ, మా పిన్ని వాళ్ళు కానీ. అంటే ఎలా బాగుపడ్డారు? ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండే, ఆర్థిక పరిస్థితులు కానీ, ఇంట్లో డబ్బులు లాభం కలగకపోవడం, ఏదైనా పనులు ఉంటే వెనక్కి వెళ్ళిపోవడం, అలా చాలా వరకు జరిగినాయి. ఇప్పుడు వాళ్ళకి చాలా బెటర్, చాలా బెటర్. మంచిగా డబ్బులు కూడా రావడం, వాళ్ళు ఏ పనులన్నా అనుకున్నా కానీ వెంటనే జరిగిపోవడం. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చిన్న పని చేసినా ఇది చెడా మంచిగా ఫస్ట్ నన్ను అడిగిన తర్వాత ఎవరైనా చేస్తారు మా ఫ్యామిలీలో. నువ్వు చెప్పు ఒక మాట, నువ్వు వద్దు అంటే చెయ్యము, నువ్వు చెయ్యి ఇది ఇలా ఉంటుంది బాగుంటుంది అని చెప్పు, చేసామని అంటారు చాలామంది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? వాళ్ళు నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు, నలుగురే. మీకు ఒక తమ్ముడు. అంటే ఇప్పుడు మీరు 10th కాబట్టి తమ్ముడు ఏం చదువుతున్నారు? తమ్ముడు 9th. తమ్ముడు 9th చదువుతున్నాడు. సేమ్ అదే విలేజ్లోనా? ఇప్పుడు మీరు విలేజ్లోనే చదువుతున్నారా బయట? పక్క విలేజ్లో. ఎక్కడ మీరు ఉండేది? మేము ఇప్పుడు విలేజ్లోనే ఉంటాం అక్క. మన్గల్, ఉరుకొండ మండలం, జగనాలపల్లి గ్రామంలో, చిన్న పల్లెటూరు. ఇప్పుడు కంప్లీట్లీ స్టడీ కూడా ఆపేసుకున్నారా? లేదక్క, వెళ్తున్నా స్కూల్కి. అప్పుడప్పుడు వెళ్తారు. ఎందుకు అంత డిలే చేస్తున్నారు స్టడీస్ని? లేదు, చదువుకుంటున్నా ఇంట్లో చదువుకుంటున్నారు. బయటకు వెళ్ళకుండా ఎందుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నేను కనీసం బయటికి వెళ్దామన్నా ట్రై చేస్తూనే ఉన్నారు అక్క. నేను బయటికి నడుస్తున్నప్పుడు నా కాలు మట్టి తీసుకోవడం కానీ, నా హెయిర్ తీసుకోవడం కానీ, లేకపోతే నా బట్టలు ఎత్తుకోపోవడం లాంటివి చేస్తూనే ఉన్నారు. పోయినాయా బట్టలు? పోయినాయి, చాలాసార్లు పోయినాయి. ఇప్పటికీ కూడా ట్రై చేస్తూనే ఉన్నారు అక్క. ఎవరు అంటే మీకు తెలుసు ఎవరు చేస్తున్నారు? తెలుసు, ఎవరు చేస్తున్నారో తెలుసు, ఎందుకు చేస్తున్నారో తెలుసు, అన్నీ తెలుసు అక్క. మరి వాటి నుంచి బయటపడాలంటే ఎట్లా? అమ్మవారు చూసుకుంటుంది, చూసుకుంటుంది కూడా. ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా చెడు అన్నా, మా గురించి చెడు మాట్లాడినా, లేకపోతే నన్ను ఎవరైనా తిట్టినా, తిని ఇలా అని చెప్పినా అమ్మవారు వాళ్ళకి నెక్స్ట్ డేనే చూపించేస్తుంది.
వాళ్ళకి ఏదో ఒక సమస్య రావడం కానీ లేకపోతే ఇంకేదైనా వాళ్ళు సమస్యలు పడడం కానీ అన్నీ జరుగుతున్నాయి. అంటే మీ మీద ఏమన్నా ఆటంకం వాళ్ళు క్రియేట్ చేసినా కూడా వాళ్ళకి ఆపోజిట్ అయిపోతుంది అనమాట. అయిపోతుంది కానీ వాళ్ళు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. మీరు మీ చుట్టూ ఫ్రెండ్స్ కానీ మీ క్లాస్మేట్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారుగా, వీళ్ళు కూడా పర్సనల్గా ఏమైనా చూపించుకుంటూ ఉంటారా మీ దగ్గర? ఎలాంటి ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లమ్సా? లే, ఇప్పటి వరకు అలాంటి వాళ్ళు ఎవ్వరు రాలేదక్క. రాలేదు ఇప్పటి వరకు అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు, వాళ్ళు ఇలా ఉంది మా ఫ్రెండ్ కంటే వాళ్ళే వచ్చినారు, ఇలా మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా చెప్పు అనేసి చెప్పినాం. ఇలా చేస్తే బాగుంటుందండి, ఇలా చేయండి అలా అని సజెషన్ ఇచ్చినాం. మీరు దేవుడు వచ్చినప్పుడు మీరు మాట్లాడిన మాటలు వెళ్ళిపోయినాక ఏమన్నా గుర్తుకుంటాయా? లేదక్క. ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ బాడీ ఎలా ఉంటుంది దేవుడు వచ్చిపోయినాక? పెయిన్ అనిపిస్తుంది, కళ్ళలో నుంచి అంటే కళ్ళ నుంచి నీళ్ళు రావడం కానీ కళ్ళు ఎర్ర కావడం కానీ, ఒక్కొక్కసారి కూర్చున్న ప్లేస్ నుంచి లేవకపోవడం, మళ్ళీ బరువు వస్తువు ఏదో మీద పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్న టైంలో కానీ ఎక్కడైనా కూడా ఇలాంటి వైబ్ ఉంటే ఆటోమేటిక్గా దేవత అనేది వస్తూ ఉంటుంది. అవునక్క. మీరు మీ ఫ్యామిలీకి ఎప్పుడన్నా ఏమైనా చెప్పారంటనా మీరు దేవుడు వచ్చినప్పుడు? చెప్పినా. ఎలాంటివి చెప్పినారు? అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళి ఇప్పుడు ఏదైనా చిన్న బిజినెస్ లాంటివి ఏమైనా పనులు చేద్దామన్నా ఫస్ట్ నన్ను అడుగుతారు, ఇలా చెయ్యాలా వద్దురా, ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, నష్టం వస్తుందా లాభం వస్తుందా. ఆ తర్వాతే నన్ను అడిగిన తర్వాతే ఇంటి నుంచి బయటికి వెళ్తారు. ఏ విషయమైనా ఇప్పుడు మనం బయటికి సామాన్లకు పోయినా మమ్మీ నన్ను అడిగే బయటికి పోతున్నారా అనేసి. అదొక నమ్మకం అన్నమాట. ఓకే, ఇప్పుడు కల్లోకి రావడము, డాడీకి యాక్సిడెంట్ అవ్వడము అనేది ఒకటి చెప్పారు కదా, ఏంటి ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్? అంటే మీకు ఒకటి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఇలా అవుతుందని ముందే తెలిసిపోయింది. అంటే ఎగ్జాక్ట్గా డాడీకి అవుతుందని తెలీదు, నాకు కలలో వచ్చింది ఎవరికో యాక్సిడెంట్ అయినట్టు. ఆ తర్వాత డాడీ అనుకోని పరిస్థితుల వల్ల అర్జెంట్ పని ఉండడం వల్ల బయటికి వెళ్ళారు. చెప్పిన నేను ఆల్రెడీ, డాడీ జాగ్రత్తగా వెళ్ళు, ఇలా నాకు కల వచ్చింది, మళ్ళీ మన మీదే రివర్స్ అవ్వచ్చు అని చెప్పిన. వినలేదు డాడీ. అమ్మవారు కూడా చెప్పారంట జాగ్రత్త, ఇలా ఇలా ఉంది అనేసి. బట్ డాడీ అనుకోని పరిస్థితుల వల్ల వెళ్ళిండు. చాలా పెద్ద యాక్సిడెంట్, కానీ డాడీకి ఏం కాలేదు, అమ్మవారి దయ. అంటే ఏం జరిగింది యాక్సిడెంట్ అంటే? యాక్సిడెంట్ అంటే ఇప్పుడు ఒక స్కూటీ స్టాప్ అయిపోయింది రోడ్ మధ్యలోనే. డాడీ సడన్గా వెళ్తుర్రు, అక్కడే కింద పడిపోయారంట. చాలా గట్టిగా పడ్డ దెబ్బలు, అసలు ఒక్క దెబ్బ తగలలేదంట. అంటే బండి కూడా ఇట్లా క్రాస్ అయిపోయిందంట అక్క, బట్ దెబ్బలు అసలు ఏం తగలలేదంట. అంటే బండికి వీటికి అన్నిటికీ అయినాయి కానీ డాడీకి ఒక్క దెబ్బ తగలేదు. ఒక్క దెబ్బ తగలేదు. ఎందుకు తగలలేదు? అమ్మవారి మహిమ. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే వీళ్ళ ఇంట్లోనే అమ్మవారు వచ్చింది, వీళ్ళనే కాపాడలేదు అని కూడా అంటారు కదా అక్క. అలా అని కూడా రీజన్ కావచ్చు, లేకపోతే అమ్మవారి మమ్మల్ని చూసుకుంటా, ఏమైనా ఉన్నా మీ ప్రాబ్లమ్స్లో ఉన్నా నేను చూసుకుంటా అన్నది, అదన్నా కావచ్చు. చాలా వరకు కూడా మేము ఏదైనా చిన్న ప్రాబ్లంలు ఉన్నా అప్పుడప్పుడే సాల్వ్ అయిపోతుంది అక్క. ఇప్పుడు ఒక 10 days టైం ఉందనుకో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కావడానికి, కాలేదు 10 days అయినా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. ఈరోజే లాస్ట్ డే, ఈ సెకండ్ డే లాస్ట్ అన్నప్పుడు అదే సెకండ్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అంటే ఏమైనా అయినాయి ఉన్నాయా? అయినాయి. ఎగ్జాంపుల్ అంటే రీసెంట్గా మేము ఒక పండుగ చేసినాం అక్క, ఒకరికి డబ్బు ఇచ్చినాం, ఆయన ఇవ్వలేదు. ఒక 50,000 ఇచ్చినాం అనుకుంటా, ఆయన మళ్ళీ ఇవ్వలేదు. మేము మాకు రేపే కావాలి, అయినా సరే రేపే కావాలి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినా తను ఇవ్వలేదు. అనుకోని పరిస్థితుల వల్ల ఆ డే వచ్చేసింది. ఆ తర్వాత ఇలా డాడీ నువ్వు ఇలా మాకు తెలిసిన ఆ అంకుల్ని అడుగు డాడీ ఇస్తాడేమో మేబీ అని చెప్తే, ఆ అంకుల్ అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయిందాక, అప్పుడే మనీ ఇచ్చిండు.